రెండు చేతులు అందరూ పైకెత్తుతామండి. హృదయపూర్వకంగా మహిమ కలిగినటువంటి దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిద్దాం. నన్ను చూచువాడా, పాడతారా మీరందరూ? నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నా నీ కృపా కనికరము. రెండు చేతులు పైకెత్తి చెప్తాం. పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొం. రెండు చేతులు జోడించి శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. మళ్ళీ శుద్ధ మంచి హృదయం నాలో కలుగజేయ. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. ఒకసారి గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా? ఒక్క నిమిషం పాటు గట్టిగా గట్టిగా ఆగకుండా గట్టిగా ఈ చప్పట్లతో ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలో సంచరిస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 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 మీ బలం పూర్తిగా ప్రభుని స్తుతించండి చప్పట్లు కొడుతూ. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఈ ప్రాంగణం అంతా ప్రభు యొక్క మహిమ కమ్ముకొనుగాక. ఈ ప్రభు యొక్క శక్తి మనల్ని ఆవరించుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ, నేను చప్పట్లు కొడుతూ ఉండగానే మీలోని రోగాలు దేవుడు బయటకు తీసేస్తాం. మీరు చప్పట్లు కొడుతూ ఉండగానే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరత దేవుడు తీరుస్తాడు. మీరు చప్పట్లు కొడుతూ ఉండగానే ప్రభు యొక్క మహిమ మిమ్మల్ని తాకుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి రెండు చేతులు పైకి ఒక చిన్న మాట. ప్రభువా నాతో మాట్లాడండి, నీ దాసుని నిలబెట్టి మాట్లాడండి. వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. మహిమ కలిగిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామబడిన ప్రవక్త అయినటువంటి ఆసాపు గారు వందనాలు చెప్పండి. గట్టిగా వినబడలేదు అయ్య గారికి. వందనాలను చేతులపైకి ఎత్తడం కాదు కదా, వందనంలాగా చెప్పాలి. చెప్పండి, మరొకసారి చెప్పండి. రైట్. చాలా కుటుంబాలు విడిపోయి కనిపిస్తున్నాయి. సరిగ్గా కూర్చోండి. కుటుంబాలుగా కూర్చోండి. ఆశీర్వాదం కావాలంటే, నీ కుటుంబంలోని కలతలు తొలగాలంటే నేను చెప్పాను, తండ్రి ఒక చివర, తల్లి ఒక చివర, మధ్యలో పిల్లలు కూర్చోవాలి. ఈ ఏర్పాటును ఎవరో కూడా దాటొద్దు. ఇక్కడ భార్య భర్తలు కలిసి ఉండాల్సిన అవసరం లేదు. తల్లి ఒక చివర, తండ్రి ఒక చివర, పిల్లలు మధ్యలో. కుటుంబములుగానే కూర్చోండి. ఒకవేళ అక్కడ ఏర్పాట్లలో మన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇలా వచ్చేయండి. మన పిల్లలు ఎవరో అక్కడ ఉండడానికి వీల్లేదు. మీ కుటుంబంతో కలిసి కూర్చోవాలి. ఇక్కడ సురేష్ కనబడుతున్నాడు, కార్తీక్ కనబడుతున్నాడు, ఇంకా ఎవరున్నారు అక్కడ? ఇలా వచ్చేయండి అన్న, మీ కుటుంబంతో వచ్చి కూర్చోండి. ఇది ఆశీర్వాదం పొందవలసిన సమయము. మన ఏర్పాట్లు, మన భోజనాలు తర్వాత చూసుకుందాం. ప్రతిదీ దేవుడు నడిపించుకుంటాడు. సమయానికి చైతన్యంగా నెల నడిపించాడు ప్రార్థన. కాబట్టి తలలు వంచండి. ఈలోగా ఇలా ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క కుటుంబం వారు వచ్చి ఇక్కడ ఒక కొవ్వొత్తి వెలిగించి ఆ దండ అక్కడ వేసి రావాలండి. ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబం వారు వచ్చి ఇక్కడ త్వరగా అయ్యగారికి మనం త్వరగా సమయం ఇవ్వాలి. కాబట్టి మనం ఈ విషయాల మీద సమయాన్ని వృధా చేయకుండా మరి ఆ పితరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. లెక్క ప్రకారం పేరు పేరున చెప్పాలి, కానీ మరి జరిగే పని కాదు. తలలు వంచండి. మన పితరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం.
నేను చేసిన ప్రకటన మీ జ్ఞాపకం ఉంది. మీ కుటుంబంతోనే మీరు కూర్చోండి. మీ పిల్లలిద్దరిని మధ్యలో పెట్టుకొని కూర్చోండి. ఎవ్వరూ కూడా బయట ఉండడానికి వీల్లేదు. ప్రశాంత్ బయట తిరుగుతున్నాడు, సన్ని బయట తిరుగుతున్నాడు. రావాలి, వారు వచ్చి వారి కుటుంబములతో కూర్చోవాలి. మీ కుటుంబంతోనే మీరు కూర్చోండి. ఆశీర్వాదం కావాలంటే, అక్కర్లేదనుకుంటే మీ ఇష్టం. ఇక్కడికి వచ్చే కన్నా కూడా ఇంటి దగ్గర టీవీ ముందు కూర్చోవడం మంచిది. దయచేసి ఇక్కడికి వచ్చారంటే సరిగ్గా కూర్చోండి. బోలెడని కుర్చీలు ఉన్నాయి. 1000 మంది కోసం ఏర్పాటు చేసి కూడికి ఇది. మరి కొంతమంది ఈ రోజు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. వచ్చిన బిడ్డలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఈలోగా మీరు కొవ్వొత్తి వెలిగించి దండలు వేయండి. స్తుతులకు కారణభూతుడమైన మా దేవా, పరిశుద్ధ సమయానికి నడిపించారు. ఈ గడియ నుండి రానయ్యున్న కొంత సమయం మీ సమయము ప్రభువా. ఈ సమయాన్ని మా జీవితాలలో ఏర్పాటు చేసుకోవడానికి ఈ మార్గాన్ని మాకు పరిచయం చేసినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి సహకరించి ఈ రోజున ప్రభువా మీ సన్నిధిలో ఆనందించుచున్న ఆ 300 మంది పైచిలుకు విశ్వాసులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా పితరులు పొందిన స్వాతంత్ర్యమును బట్టి మీకు వందనాలు. ఒక దినమున మేము కూడా ప్రభువా ఈ లోకపు బానిసత్వము నుండి, ఈ పాపపు సంఖ్యల నుండి, ఈ సాతాను శోధనల నుండి విడుదల పొంది మీ రాజ్యములో స్వతంత్రులమవుతాము తండ్రి. అట్టి కృప పొందు వరకు మమ్మను బలపరచి నడిపించుటకు ఈ కూడిక ద్వారా మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కుటుంబాలుగా కూర్చోండి. మీరు ముగించినట్లయితే మన మధ్య కాకినాడ బాప్టిస్టు సంఘం నుండి వచ్చినటువంటి సహోదరులు మోజస్ గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాను. మరి అలాగే ఉప్పాడలో పరిచర్య చేస్తున్న దైవజనుల యొక్క కుమారుడు, మరి అలాగే పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులు చైతన్య గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఎవరైనా సేవకులు వచ్చారండి? రైట్. స్థానిక సంఘ కాపురం గారిని వేదిక మీదకి వెళ్ళి కూర్చోవాలని చెప్పి కోరుతున్నా. మరి అలాగే కొత్తూరులో పరిచర్య చేస్తున్నటువంటి సేవకురాలైన సచివేని గారిని వేదిక మీదకి వచ్చి కూర్చోవాలని చెప్పి కోరుతూ కుటుంబాన్ని విడిచిపెట్టి రావాలండి మీరు. అలాగే మరి దేవుని కృపను బట్టి యోగ్యరాలిగా ఎంచబడి మోషే వలె ప్రత్యేకించబడి కరప గ్రామాన్ని నడిపిస్తున్నటువంటి సర్పంచ్ అయిన జ్యోతి గారిని కూడా రండి అన్నయ్య, ఇలా వచ్చేయండి వేదిక మీద ప్లీజ్. జ్యోతి గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాను. రండి, రావాలి. దేవుడు ఈ బృందాన్ని దీవించును గాక. మరి మీరు చప్పట్లు కొడుతూ ఉండగా రావాలి పైకి వెళ్ళాలి. ఇంకా ఎవరైనా సేవకులు, మరి నా దృష్టిలో ఉన్నటువంటి సేవకులు పరిచారకులు వీరే, ఇంకెవరైనా ఉన్నట్లయితే కనుక దయచేసి అన్యదా భావించకుండా ఒకసారి మీ చేయి చూపించినట్లయితే నేను ఆహ్వానిస్తాను. మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మరొకసారి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామాన్న స్వాగతాన్ని పలుకుతున్నాను. మీ ప్రార్థన అవసరతలను బాక్స్ లో వేయండి. చెవులు విప్పార్చి దేవుణ్ణి అడిగి హృదయమును తెరవమని చెప్పి ప్రియ సహోదరులు నరసాపురం ప్రాంతంలో బలమైన పరిచర్య చేయుచున్నటువంటి అంతర్జాతీయ ప్రసంగికులు, మనలాంటి చిన్న సంఘానికి రావాల్సిన అవసరం లేదు. మన మధ్యకు వారు రావడం చాలా ఆశీర్వాదకరమైన విషయం. మరి సహోదరులు ఆసాఫ్ గారికి ఈ ప్రత్యేకమైన సమయాన్ని ఇవ్వడం జరుగుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకే మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే చెందును గాక. మన ప్రభువును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కుటుంబ క్షేమాభివృద్ధి కూడికను ఏర్పాటు చేసిన మరి శాంతి బాప్టిస్ట్ చర్చ్ కర్ప మరి అధ్యక్షులుగా ఉన్న దైవజనులు, దేవుని దాసులు రెవరెండ్ DJ ప్రకాష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న గనులైన సేవకులకు ఈరోజు మరి దేవుడు మనల్ని ప్రేమించి
మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా, కుటుంబాలుగా కూడి ఇలా మీరందరూ ప్రభుని స్తుతించటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి మరి దేవుని సేవలో ఉన్నాను. 1990లో సేవలోనికి వచ్చాను. మరి మా సంఘములో 2000 మంది విశ్వాసులు ఉంటారు. అంత మాత్రమే కాదు, మన తెలుగు 2 రాష్ట్రాలు, భారతదేశమే కాకుండా ఇతర దేశాలు, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు నేను వెళ్ళాను. కానీ ఆ మందసములో 2 కెరూబులు పైన ఉంటాయి. మందసము లోపల అహరోను చిగురించిన కర్ర, మన్నా గల పాత్ర, ఓపుడారా, అలాగే ధర్మశాస్త్రము 2 పలకలు ఉంటాయి. ఆ మందసము ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇంటికి ఆశీర్వాదం. ఇశ్రాయేలులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులకు దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఇదిగో మీరు ఒక ప్రత్యక్షపు గుడారము కట్టుకోండి. ఆ ప్రత్యక్షపు గుడారము పొడవు 45 మూరలు, ఎత్తు 15 మూరలు, వెడల్పు 15 మూరలు. ఆ ప్రత్యక్షపు గుడారములో 3 స్థలాలు ఉండాలి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఆ ప్రత్యక్షపు గుడారములో 9 ఉపకరణాలు ఉండాలి. మొట్టమొదటిది బలిపీఠము, 2వది ఇత్తడి గంగాళము, 3వది మొదటి తెర, 4వది బంగారపు వృక్షము, 5వది సన్నిధి రొట్టెల వల్ల, 6వది ధూపవేదిక, 7వది 2వ తెర, 8వది మందసము, 9వది కరుణాపీఠము. ఆ మందసము ఇశ్రాయేలు ఎక్కడికి వెళితే అక్కడ ఆ మందసాన్ని మోసుకుని వెళ్ళిపోతారు. నేటి క్రైస్తవులు ఆత్మీయంగా బ్రతికే వారు ఎక్కడికి వెళ్ళినా ఏది తీసుకుని వెళ్తారు? గట్టిగా చెప్పండి. బైబుల్ తీసుకుని వెళ్తారు. ఆ బైబుల్ ఎలా మనము మోసుకుని వెళ్తామో మందసాన్ని మోసుకుని వెళ్ళిపోతాం. అయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవునికి విరోధముగా పాపము చేయటం వల్ల మందసము పట్టబడింది. మందసము ఫిలిస్తీన్ దగ్గర ఉండిపోయింది. అయితే సౌలు దినాల్లో ఆ మందసము గురించిన ఆలోచన లేదు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా దేవుడు చేస్తే ఏ యోగ్యత లేని ఒప్పుడారు బెనోని గోత్రానికి చెందిన ఒప్పుడారా ఓ దేవుని బిడ్డ సౌలును ఒప్పుడారు ఒక రాజుగా చేస్తే కృతజ్ఞత లేకుండా ప్రారంభ దినాల్లోనే సమూయేలు మాట, దేవుని మాటను తిరస్కరించి ఆ మందసాన్ని ప్రియారా చేతుల జారబెట్టుకున్నాడు. ఓ తర్వాత దావీదు ఇశ్రాయేలుకు రాజు అయిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే గుర్రములు, రథములు, మేడలు, మిద్దెలు, ధనము, ధాన్యము, గాదులు, సిరి సంపదలు దేవుడు అతనికి ఇస్తే రూబేను, షిమ్యోను, యోదా, జెబూలూను, ఇశ్శాఖరు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్షా, బెన్యామీను గోత్రాలకు చక్రవర్తిగా చేస్తే అతడు రాజు అయిన తర్వాత అప్పుడు సింహాసనం కాపాడుకోవాలని, రాజ్యంలో ప్రజల యొక్క యోగక్షేమాలు ప్రియులు చూడాలనుకుని, లేక శత్రువులను ఎవరిని వేడాడాలని అనే ఆలోచన లేకుండా మందసము ఎక్కడ ఉన్నది, మందసము ఎక్కడ ఉన్నదని ఒక ఆలోచించి ఆ మందసాన్ని తీసుకొస్తున్న అప్పుడు ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ఆ మందసము తీసుకొస్తూ ఉంటే అప్పుడు చేయకూడని ఒక దేవుని బిడ్డలారా, ఎవరు ఆ మందసాన్ని మోయకూడదు, ఎలాగా మందసాన్ని తేకూడదు, అలా తేవటం వల్ల మందసము దేవుని బిడ్డలారా ఓబేదేదోము ఇంట్లో ఉంది. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. మందసము ఉన్న ఇల్లు, మందసము ఉన్న ఆ ఓబేదేదోము 3 నెలలలో ఏమయ్యాడు? గట్టిగా చెప్పండి. ఆశీర్వదించబడ్డాడు. కనుక దేవుని మందసమున్న కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఒకప్పుడు సేవించే ఇల్లు, సేవించే కుటుంబం. 2వదిగా మందస్సం ఉన్న ఇల్లు. 3వ ఇల్లు ఏదో తెలుసా? కంచి వేసిన ఇల్లు, కంచి వేసిన కుటుంబం. అపవాది సాతాను గడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడే అన్నాడు, నా సేవకుడైన యోబును చూసావా? అప్పుడు అపవాది ఏమన్నాడు? నువ్వు అతనికి 7 కొడుకులను ఇచ్చావు, 3 కూతుర్లు ఇచ్చావు, 7,000 గొర్రెలు ఇచ్చావు, 3,000 ఒంటెలు ఇచ్చావు, 500 గాడిదలు ఇచ్చావు, ఆస్తిని ఇచ్చావు, పనివారిని ఇచ్చావు. ఓ మరి నీ యందు భయభక్తులు కలిగి లేకపోతే ఇంకెలాగుంటాడు? ఇదిగో నా యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు, యథార్థవంతుడు, చెడుతనము లేనివాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు
అని పిల్లారా దేవుడు చెప్తే, నువ్వు ఒక్కసారి దేవుని బిడ్డారా, నాకు అధికారమై యోబుని నేను శోధిస్తాను, యోబుని నేను శ్రమలు పెడతాను, నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అన్నాడు. అంటే సాతానుడు యోబు ఇంటిలోనికి రాకపోవటానికి గల కారణం, యోబు ఇంటి చుట్టూ ఏముంది గట్టిగా చెప్పండి, కంచె వేయబడింది. ఇదిగో నేను చెప్తున్నాను, ఈ ఆగస్టు 15వ తారీఖున కుటుంబాలుగా ఉన్న బిడ్డలారా, కేవలం పిల్లలు ఈ ఆశీర్వాదం పొంది వెళ్ళిపోవటం కాదు, ఈ దీవెనకరమైన భోజనం చేసి వెళ్ళిపోవటం కాదు, దైవజనుల యొక్క దీవెనలు పొందుకుని వెళ్ళిపోవటం కాదు, మీ ఇల్లు కూడా ఇప్పుడు కంచె వేయబడిన ఇల్లుగా ఈ రోజు నుంచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మితే ప్రభువుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి ఇల్లు చెప్పండి, ఆయన్ని సేవించే ఇల్లు. రెండవ ఇల్లు మందస్సు. దైవజనుడు ఒకటి పలికితే దేవుడు దాన్ని ఆమేన్ అంటాడు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు అంటే మామూలుగా మనం అంచనాలు వేయకూడదు. ఏలి ఏమన్నాడు అన్నాతో, ఇదిగో నువ్వు ఏదైతే దేవునితో మనవి చేసుకున్నావో ఆ మనవిని దేవుడు నెరవేర్చునుగాక అన్నాడు. ఆ మాట అన్నాడు ఏలి. వచ్చే సంవత్సరం హన్నమ్మ గారు ఒక చక్కని కుమారుడితో దేవుని బిడ్డల మందిరంలోకి వచ్చింది. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, కొన్ని గృహాలు చెప్తున్నాను, ఆ గృహాలుగా మనం ఉండాలి. ఆ గృహముగా మేమున్నాము కాబట్టి చెప్పగలిగాం. ఆ గృహముగా దైవజనుడు ఉన్నాడు కాబట్టి పిల్లారా కుటుంబాలుగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. నేను ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను మెసేజ్కి వెళ్ళక ముందు. ఇంకొక ఇల్లు, 6వ ఇల్లు. చెప్పండి, ఎన్నో ఇల్లు? దేవుని యందు భయభక్తులు కలిగిన ఇల్లు కొర్నేలి. ఇటలీ పటాలమనబడిన పటాలములో కొర్నేలి అని ఒక భక్తిపరుడు, పెద్ద ఆఫీసర్. ఆయన 100 మందికి ఆఫీసరు. ఎంతమందికి అండి? 100 మందికి ఆఫీసరు. మనం ఇక్కడ పట్టుకోగలుగుతామా? అంతెందుకు, డ్వాక్రా లీడర్ భూమి మీద నడవదు. ఇక్కడ డ్వాక్రా లీడర్కి ఎంత టెంపర్? ఎవరైనా ఉంటే క్షమించండి అమ్మా. మరి ఏం చేయండి చెప్పండి? అసలు తిరగబడిపోద్దా, గుడికే రాదు, ప్రార్థనే రాదు, మాలాంటి దైవజనులే పట్టించుకోదు. అది అన్న సెంట్రల్ గవర్నమెంట్ పోస్టా? తిరగబడిపోద్ది. మరి 100 మందికి ఆఫీసర్ అయితే దేవుని బిడ్డలారా పేతురయ్య గారు వస్తున్నాడని తెలిస్తే అతనికి సంబంధించిన బంధువులందరినీ పిలిపించి పేతురు రాగానే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నా కాళ్ళ మీద పడకూడదు అయ్యా, మన అందరం కలిసి ఎవరి కాళ్ళ మీద పడాలి? యేసయ్య కాళ్ళ మీద పడాలన్నప్పుడు ఆ కొర్నేలు గారు అన్నారు, నువ్వు వచ్చుట మంచిది. గట్టిగా చెప్పండి. దైవజనుడు మీ గ్రామానికి రావటం మంచిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడు మీ ఇంటిలోనికి రావటం మంచిది. దైవజనుడు మీ సంఘములోనికి రావటం మంచిది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ దైవజనుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, ఏ దైవజనుడు దేవుని చేత ప్రత్యేకించబడిన వాడు, ఒక వైరాగ్యము కలిగి, ఒక రోషము కలిగి, పాపాన్ని పాపముగా ఖండించి అప్పుడు ప్రజలను దేవుని దగ్గరకు, ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచగలిగిన వాడే దైవజనుడు. అలాంటి దైవజనుడు రావటం ఆశీర్వాదం. నువ్వు వచ్చుట మంచిది. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ కుటుంబం అంతటికి పేతురయ్య గారు బాప్తిసం ఇచ్చారు. ఆ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగిన ఇల్లు. అమ్మా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఆ ఇల్లుగా మన ఇల్లు మార్చబడాలి. మళ్ళీ మొత్తం గణించండి. ఆయన్ని సేవించిన ఇల్లు ఒకటి. మందస్సు ఉన్న, వెనకాల వారు చెప్పట్లా, మందస్సం ఉన్న ఇల్లు. ఇవన్నీ మనకు తెలిసినవే. ఆ 3వ ఇల్లు కంచి, దేవుని కంచె వేయబడిన ఇల్లు. అంటే కంచె అంటే మామూలుగా మనం కూడా వేసుకుంటాం కంచెలు, అలాంటి కంచె కాదు, దేవుని కంచె వేయబడిన ఇల్లు. నెక్స్ట్ 4వ ఇల్లు రక్షణ పొందిన ఇల్లు. 5వ ఇల్లు చెప్పండి, అత్తరవాసనతో నిండిన ఇల్లు. 6వ ఇల్లు చెప్పండి, దేవుని యందు ఏం కలిగిన ఇల్లు? ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు. ఒక ఇల్లు.
ఏమిచ్చిందండి? తెలియకే అబ్రహాము గారు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరో తెలీదు. అలా వెళ్ళిపోతుంటే అబ్రహాము గారు పరిగెత్తుకుని వెళ్ళి దయచేసి దేవుని బిడ్డలారా మా ఇంటికి రండి అని కాళ్ళకు నీళ్ళు ఇచ్చి వారిని ఆ వృక్షము కింద కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఆతిథ్యం తీసుకున్న దైవజనులు శారమను పిలిచి ఇదే కాలంలో నీవు కుమారుణ్ణి కంటావని దీవించారు. ఆతిథ్యం ఇవ్వాలి. మన జీవితంలో ఆ ఇల్లుగా మనం మార్చుకోవాలి. దైవజనుడికి మనం ఏదో ఒక ఆతిథ్యం ఇచ్చినప్పుడు పిల్లరా మనం ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఈ ఇంటిని గురించి దేవుని బిడ్డలారా కుటుంబం క్షేమాభివృద్ధి పొందాలంటే, కుటుంబాలు దీవించబడాలి అంటే ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా, అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన ఇల్లుగా, రక్షణ పొందిన ఇల్లుగా, మందసం ఉన్న ఇల్లుగా, అత్తర వాసన అంటే యేసు ఉన్న ఇల్లు. ఆ ఇల్లు అంటే యేసు ఉన్న ఇల్లు అత్తర వాసనతో నిండింది. ఈ రోజు నాడు దైవజనులు నన్ను ప్రేమించటానికి, దైవజనులు రాగానే చేర్చుకుంటానికి ఒప్పుడారా ఏ యోగ్యత లేని వాడను. ఎలాగ దేవుని బిడ్డలారా ఈ కుటుంబం రక్షించబడిందో మీకు చెప్తాను. ఈ కుటుంబ క్షేమాభివృద్ధి కూడికలో చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆనందముతో నిండిన ఇల్లు. చెప్పండి ఏమండి? తెల్లారి లెగుస్తుంటే ఆందోళనతో లెగుతున్నారు చాలా మంది. లేవటమే లేసేది ఎలాగా? ఆందోళనతో. కొడుకు కోసం ఆందోళన, కూతురు కోసం ఆందోళన, భర్త కోసం ఆందోళన, భార్య కోసం ఆందోళన, అప్పుల కోసం ఆందోళన, సమస్యల కోసం ఆందోళన, రోగాల కోసం ఆందోళన. అది ఎలాగా ఇది ఎలాగా? ప్రతి వ్యక్తి చాలా మంది ఆందోళనతో లేస్తున్నారు. కానీ రేపటి నుండి మన గృహాలు ఆనందముతో లేసే గృహాలుగా మార్చబడాలి. ఆనందముతో నిండిన ఇల్లండి. అప్పుడు పుతువననే ఒక దెయ్యాన్ని పౌలయ్య గారు శీలయ్య గారు వెళ్ళగొడితే వింటున్నారా? వాళ్ళకి ఆమ్లెట్ వేసి పెట్టలేదు. విన్నారా? వాళ్ళకి చికెన్ వేసి పెట్టలేదు, బిర్యానీ వేసి పెట్టలేదు. అధికారులు ఏం చేశారు తెలుసా? చొక్కా ఇలిపి బెత్తంతో కొట్టి అప్పుడు కాళ్ళకి చేతులకి ఏం బిగించారంటే బండలు బిగించారు. బండలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. చెక్కల్లాగా ఉంటాయి, తలుపు చెక్కల్లాగా పైన 2 రంధ్రాలు ఉంటాయి. ఆ 2 రంధ్రాల్లో చేతులు పెడతారు. కింద 2 రంధ్రాలు పెడతారు. 2 రంధ్రాల్లో కాళ్ళు పెడతారు. ఇప్పుడు 2 కాళ్ళు 2 చేతులు ఎలా ఉంటాయండి? ఇలా ఉంటాయి. ఓసారి దేవుని బిడ్డలారా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒప్పుడారా 2 కాళ్ళు 2 చేతులు 2 రండి రానా త్వరగా పరిగెత్తుకురా అని చెప్పా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పౌలు శీలను బంధించి చెరసాలలో కూర్చున్నాను. బాస్పట్లు వేసుకో కదా, కాళ్ళు చెప్పు, చేతులు చెప్పు పైకి, ఎదరికెట్టు వంగట్లేదు. ఈ నడు వంగట్లేదు. నా నడువులాగా అయిపోయింది ఇలాగా. అదండి అయ్యగారి పోస్ట్. ఎవరిదే? పౌలు శీల. విన్నారా? వేసి నా సంఖ్యలు బిగించిన ఆటలతో వందనాలమ్మా. ఎంతమంది ఉండి అలా మీరు పాడుతున్నారని నేను ఏమన్నా చెప్పండి? ఇది ఏమన్నా కొత్త పాట? యెహోవా నీ నామము ఎంతో బలమైనది. చప్పట్లు కొడుతూ చెరసాల